I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా ట్రేడింగ్ జర్నీ. సో యాజ్ యూజువల్గా ఇక్కడ నేను నా ఇంట్రాడే ట్రేడ్స్ షేర్ చేస్తూ ఉంటా. సో ఇవాళ ట్రేడ్ చూస్తే ఫస్ట్ పవర్ ఇండియాలో తీసుకుందాం అనుకున్నా, అది ఎగ్జిక్యూట్ అయ్యేలోపే నా టార్గెట్ హిట్ అయిపోయింది. సో క్యాన్సిల్ చేసుకున్నా. తర్వాత ఉన్నో మీడియాలో తీసుకున్న, ఏషియన్ పెయింట్స్లో తీసుకున్నా. సో ఓవరాల్గా ఇలా 800 సమర్పయామి, మార్కెట్కి సమర్పయామి. బట్ చాలా హ్యాపీ, ఎందుకంటే ప్రాపర్ ట్రేడ్, నో హరిబరి, ప్రాపర్ స్టాప్ లాస్, ప్రాపర్ డిసిప్లిన్, స్ట్రెస్ ఫ్రీ ట్రేడ్స్ ఉండే అనమాట. సో ఇప్పుడు ట్రేడ్స్ గురించి మాట్లాడదాం, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఉనోమిండాలో ట్రేడ్ తీసుకున్నాం. ఉనోమిండా ఎందుకు తీసుకున్నా అంటే ఇది నా సెటప్. సో బ్రేక్ డౌన్ కిందికి వచ్చింది, కంటిన్యూషన్ అయింది, ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఈ క్యాండిల్ కరెంట్ డేలోనే లేపేసింది అనమాట. సో నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చిన ఇమీడియట్లీ ఈ హైయే నా స్టాప్ లాస్ ఉండే అనమాట. చిన్న ఈ క్యాండిల్ హై అన్న, ఈ హ్యాండ్ హై అన్న ఒకటే ఉండే. సో ఇది నా స్టాప్ లాస్ ఉండే. నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ కింది వరకు ఉండే, లైక్ మార్క్ చేసి ఒక్క. సో స్టాప్ లాస్ వచ్చేసి ఇదే, ఈ గ్రీన్ లైన్ కనబడుతుందా, సేమ్ క్యాండిల్ హైయే స్టాప్ లాస్ అనుకుని ఉండే. ఎందుకంటే నేను కింద పడుతుంది, నేను చాలా కాన్ఫిడెంట్ ఉండే. సో ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకున్నా. అండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఈ సపోర్ట్, ప్రీవియస్ సపోర్ట్ వరకు వస్తుంది అనుకున్నా. కానీ ఇక టైం బాగాలేకుంటే ఏం చేయలేము, గ్రహాలు బ్యాండ్ మారేది అన్నట్టు అది పైకి పోయి స్టాప్ లాస్ సెట్ చేసి కింద పడి మళ్ళీ పైకి పోయి మళ్ళీ టార్గెట్ కూడా అచీవ్ అయింది. బట్ ఫైన్, స్టాప్ లాస్ సెట్ కాగానే ఆరామ్సే వెళ్ళిపోయినా. సో ఒక 700 లాస్ ఏమో వచ్చింది. సో ఇది మన ఉనోమిండా ట్రేడ్ అనమాట. తర్వాత సర్చ్ చేస్తూనే ఉన్నా, ఓఎస్ ప్రౌడ్స్, డిఫరెంట్ ఆప్షన్స్, లైక్ నా వాచ్ లిస్ట్ అన్నీ చూస్తున్నా. సో అప్పుడు ఏషియన్ పెయింట్స్ కనబడ్డది. ఏషియన్ పెయింట్స్లో ఇంకా రచ్చ ఉండే. ఏషియన్ పెయింట్స్లో ఏమైందంటే ఇది లోవర్లో ఫామ్ అవుతుంది. ఒకవేళ ఓకే, సో ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇది ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్, ఓకే, రైట్ సపోర్ట్ ఉండే అనమాట. ఇది ఇంకా అదే ఉంది. సో ఇప్పుడు జూమ్ చేసుకుంటే ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అయిపోయింది. బ్రేక్అవుట్ అయి కంటిన్యూ అయింది. నేను పుల్ బ్యాక్ మీద ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఈ క్యాండిల్ డేలోని లేపేసింది ఫస్ట్. సో నేను ఇక్కడనే అలర్ట్ అయిన ఉండే, కానీ తర్వాత చూస్తే పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ ఓపెన్ అయిన ఉండేది, గ్యాప్ అప్ ఓపెన్ పైకి పోయింది. సో నేను లైట్ తీసుకున్నా ఫస్ట్. తర్వాత ఏమైందంటే అది కింద పడ్డది. ఈ కింద పడుడే కాదు, దీన్ని పెద్ద రచ్చ ఏముందంటే, ఇప్పుడు దీని వాల్యూమ్ చూడండి, దాని వాల్యూమ్ చూడండి, రచ్చారంబోలో వాల్యూమ్ ఉండే. సో నేను డ్యామ్ కాన్ఫిడెంట్ ఉండేది కింద పడిపోతుంది, ఇది చాలా కింద పడుతుంది. సో ఇక్కడ కింద పడుతుంది అని అనుకున్నా, అంటే నేను ఇది మినిమం ఈ దాకా వస్తుంది అనుకున్నా, ఇది ఈ లైన్ వరకు, లైక్ ఇక్కడ దాకా వస్తుంది అనుకున్నా. కానీ అది అలా రాలే. అంటే అది పడ్డది బాగానే. ఇక్కడ చూస్తే నేను ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను, 12.5కి ఏమో ట్రేడ్ తీసుకున్నా. సారీ 12.35కి ఏమో ట్రేడ్ తీసుకున్నా. అది కింద పడ్డది. 1000 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. నేను బుక్ చేసుకుంటే అయిపోయేది. కానీ నేనేమనుకున్నాను, ఓకే ఇవాళ ఛాన్స్ ఇద్దాం, పర్ఫెక్ట్ ట్రేడ్ తీసుకుందాము అనుకున్నా. కానీ అది కిందికి వచ్చి కరెక్ట్ ఇక్కడ పోయి ఆగింది. నా ఎంట్రీ క్యాండిలే స్టాప్ లాస్ ఉండే. సో ఇక్కడ చాలాసేపు డాన్స్ ఆడింది. ఇక సర్లేరా బాబు, పైకి పోగలా ఎందుకులే అని అది కట్టు మీద తీసేసిన. దీంట్లో ఇంకా దరిద్రం ఏముంటుంది, దీనికన్నా ముందు పి సైడ్ తీసుకోవాల్సిన ట్రేడ్ సి సైడ్ తీసుకున్నాను అనమాట. మీరు ఒకవేళ చూస్తే ఇది సిఈ. సో ఇది ఒక 87 రూపీస్ బుక్క. ఇక్కడ ఏందిరా బాబు, మార్కెట్ కింద పడుతున్నా లాస్ అవుతుంది ఏందని చూస్తే అప్పుడు గమనించిన అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ పిఈ సిఈ తీసుకున్నా ఫస్ట్. సో అదొక 100 రూపాయల బుక్క. ఇప్పుడు దాని మీద కూడా ట్యాక్స్లు పడతాయి. సో అలా అయింది. ఇది ఇప్పుడు కూడా ఆ సపోర్ట్ని బ్రేక్ చేయలేకపోయింది. బట్ స్టిల్ నేను ఎగ్జిట్ కొట్టేసిన. ఇక్కడనే ఈ సైడ్ పడితే సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది మార్కెట్. లైట్ తీసుకున్న, కింద పడదురా బాబు ఇది అని. సో అదే ఈ ట్రేడ్లో ఇవాళ ఆ ట్రేడ్స్ ఇవే అనమాట. సో ఏం చేద్దాం, ఇక 785, 800 రూపీస్ లాస్ అనుకోండి, ఇంకేందిగా. సో అంతే గైస్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు అందరికీ జై శ్రీరామ్, బాయ్.